ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు హై వోల్టేజ్ మ్యాచ్ కు ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని ముఠాలు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపనుంది. అయితే ఈ మ్యాచ్ కున్న క్రేజ్ తో బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపారు కేటుగాళ్లు. ముందుగానే భారీ సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. స్టేడియం బయటే ఈ దందా జరుగుతున్నా అంతా గప్ చుప్ అన్నట్టుగా చూస్తున్నారు. నకిలీ టికెట్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఓవైపు ఐపీఎల్ టికెట్ల కోసం ఫ్యాన్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు ఈ క్రేజ్ ను సైబర్ నేరగాళ్లు కూడా ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు. వాడుకురా రంగంలోకి దిగారు. నకిలీ యాప్ ఒకటి క్రియేట్ చేసి ఐపీఎల్ టికెట్లను అందులో అమ్మేస్తూ ఉన్నారు. ఇప్పటికే వేలాది మంది ఈ నకిలీ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకుని మోసపోయారు. యాప్ ద్వారా తీసుకున్న టికెట్లు నకిలీ అని తెలియక స్టేడియంకి వస్తున్న అభిమానులను సిబ్బంది లోపలకు అనుమతించరు. ఇది తెలిసిందే. అయితే ఈ దందాపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. నకిలీ యాప్ వ్యవహారంతో పాటు బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న వారిపై కూడా ఫోకస్ పెడుతూ ఉన్నారు. నకిలీ యాప్ లో టికెట్లు కొని మోసపోవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. ఇంకోసారి కాదు వేరే వాళ్ళు ఒకటే సార్ ఇప్పుడు పంపించలేము. ఈయన పంపించేసాక టిక్ కొట్టి నంబర్ కాంటాక్ట్ నంబర్ అలా పంపించాలి బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను పంపించలేను. ఈయన పంపించలేడు. ఈయన నన్ను బ్లాక్ అయిపోయింది. ఈయన పంపించగలుగుతాను. అర్థమైందా? మీకు మా నంబర్ తీసుకోండి. ఎప్పుడైనా కావాలంటే టికెట్ తీసుకుంటాం. ఇది ఆర్సీబీ మ్యాచ్ కదా. కోహ్లీ ఉంటారు కాబట్టి డిమాండ్. కోహ్లీ ఉంటాడు కాబట్టి డిమాండ్. 9989796504. पाँच 6,000 का बात ही ना को निकालो इधर. 13,000 ऊपर ही बात करो. हाँ వచ్చేసి ఆ నంబర్ తీసుకోండి. నా నంబర్ తీసుకోండి. అయితే ఫోన్ చేయండి. ఓకేనా? అదే బెస్ట్. ఇప్పుడు ప్లేస్ పైన ఆ కోనకి ఈ కోనకి చూసానంటే ఆ ప్లేస్ కనిపేరు ఒకటే నేను 19 కొట్టేస్తాను. మీరు 7,000 కొట్టాను. అన్న ఏ గేట్ అన్న? ఏ గేట్ ఇక ఆయన దగ్గర ఉంది.